ఉద్యమకారునిగా మా బాధ్యతగా, ఎందుకంటే బాధ్యత గల ఉద్యమం చేసి జైలుకు వచ్చిన వాళ్ళం కనుక ఇలా ఈ రాష్ట్రం దినదిన అభివృద్ధి చెందుతూ ఉండాలి, కొనసాగుతూ ఉండాలి. అభివృద్ధి అనేది ఆటంకాలు ఉండొద్దు, ఎక్కడ కూడా ఆగిపోవద్దు. మావేవి పెద్ద త్యాగాలు కావు, ప్రాణాలు అర్పించిన పెద్ద త్యాగాలు. ప్రాణాలు అర్పించినటువంటి అమరుల త్యాగాలకు ఫలితంగా మనం ఇంకా చేయాల్సిన అవసరం ఉంది, కొనసాగించాల్సిన అవసరం ఉంది. కనుక ఈ విభజన అంశాలను ఇమ్మీడియట్గా 9th 10th షెడ్యూల్ అంశాలను పరిష్కరించి ఆ బిల్లుని తీసుకొని ఎప్పుడు కొట్లాటలు లేకుండా శాశ్వతంగా స్నేహపూర్వకంగా ఉండేటట్లు, కలిసిమెలిసి ఉండేటట్లు, ప్రజల మధ్యలో విభేదాలు లేకుండా ఉండేటట్లు చర్యలు చేపట్టాలని, తెలంగాణ అభివృద్ధి అనేది ఆటంకం లేకుండా ముందుకు కొనసాగాలని, దానివైపు దృష్టి పెట్టాలని చెప్పని. మరి 10 years కంప్లీట్ అయిపోయింది కనుక, అయిపోయి కూడా దాదాపు 15 రోజులు అయిపోతుంది కనుక వెంటనే ఆలస్యం చేయకుండా వాటిపై దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అంటే అయ్యేటివన్నీ అయిపోయినాయి. క్లాస్ 4th ఎంప్లాయీస్ని తీసుకొచ్చినాం, చాలామంది ఉద్యోగులు తీసుకొచ్చినాం. చట్టపరంగా అయ్యేటి జరిగేటివన్నీ కూడా జరిగిపోయినాయి. కానీ చట్టానికి వ్యతిరేకంగా కొన్ని ఉన్నటువంటి మా ప్రభుత్వంలో కూడా కొంతమంది అధికారులు ప్రపోజ్ చేయడం జరిగింది, దాన్ని తిరస్కరించడం జరిగింది. దాదాపు పరిష్కారమైన అక్కడక్కడ కొన్ని మిగిలిపోయినట్టుంటే అన్నీ ఒకేసారి అయ్యే అంశాలు కావు. అవన్నీ చాలా వరకు 90% ఉద్యోగుల విభజన సంబంధించినటువంటి పరిష్కారమైన, మిగిలిపోయినవి ఏమైనా ఉంటే చట్టానికి లోబడి అవి పరిష్కారం చేయాలి. ఆ పరిష్కారం అనేది ఒక చిన్న బంట్రోత్ ఉద్యోగం గురించి ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో బంట్రోత్ ఉద్యోగాన్ని వదులుకోలేక గొడవలు చేసి వచ్చిండ్రు. అంటే ఒక చిన్న ఉద్యోగి కోర్టులు అనుకుంటా, గుంటూరు కోర్టులో ఒక కోర్టులో ఒక బంట్రోత్ ఉద్యోగి వచ్చి రాష్ట్ర విభజన వచ్చింది, మామూలు విషయం కాదు. తెలంగాణ ఉద్యమం కూడా సెక్రటరియట్లో అటెండర్లు, లిఫ్ట్ బాయ్లు మేము అంతేనా, అట్లా అనేది ఉద్యమం వచ్చింది. కనుక భవిష్యత్తులో అలాంటిది రాకుండా ఉండాలన్న, కొంతమంది గురించి మళ్ళీ వివాదాలు తీసుకొచ్చుకొని, కొంతమంది వ్యక్తుల గురించి వాళ్ళ ప్రయోజనం చేయడానికి ఎవరు అధికారులు సిఫార్సు చేయడము, వాళ్ళ ప్రయోజనం గురించి మనం తప్పు చేస్తే వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి. కనుక ఇబ్బందులు కాకుండా జాగ్రత్త వహించి జాగ్రత్తగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలా. చాలా వరకు మేము మా ప్రభుత్వం పరిష్కారం చేసినా, మిగిలిపోయినవి ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, అన్నీ అయిపోయినాయని చెప్పాము, ఉన్నాయి, అవి కూడా చేపట్టాలా. మేము ప్రయోజనాల గురించి కొంతమంది ఆఫీసర్లు కుటుంబాలు ప్రయత్నం చేస్తూనే ఉంటారు, కానీ ప్రభుత్వాలు మాత్రం అప్రమత్తంగా ఉంటాయని మాత్రం తెలుసు. ఎందుకంటే ఇది ఉద్యమంగా, తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చింది కనుక ఎవరు కూడా సాహసం చేయరు, తప్పులు చేస్తారు అనేది మేమే అనుకోం, జాగ్రత్తనే వహిస్తారు. ఇది అగ్ని లాంటి ఉద్యమం కదా, ఇది నీరు కప్పిన నిప్పులాగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమం మళ్ళీ వేసికొట్టింది. అట్లా ఒకవేళ చేస్తే కూడా ఊరుకోరు కదా, నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా అట్లా ప్రయత్నం చేసినా మేమైతే ఊరుకోం. మాకు ఈ రాజకీయ ప్రయోజనాలను దాని గురించి అని కాదు, తెలంగాణ వస్తుందో రాదో అనుకున్న రోజుల్లోనే ఉద్యమం చేసిన వాళ్ళం. తెలంగాణ రాష్ట్రం గురించే ఒక గజితాధికారుల సంఘాన్ని స్థాపించిన వ్యక్తిని, ఒక సంఘాన్నే స్థాపించిన వ్యక్తిని, సంఘం స్థాపించిన రోజే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగానే సంఘం పెట్టినామని చెప్పినటువంటివి సకల జనుల సమ్మె మన్మోహన్ సింగ్ గారు ఉద్యోగులు సకల జనుల సమ్మె తెలంగాణ రాష్ట్రం గురించి చేసిండ్రా. ఇంత గ్రేట్ దేశంలోనే, ఎంతో ఈ భారతదేశంలోనే ఒక రాష్ట్రం గురించి సాక్రిఫైస్ చేసినటువంటి వాళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారంటే అది తెలంగాణ రాష్ట్రం ఉన్నారంటే చాలా గ్రేట్ అని చెప్పినటువంటిది ఆనాడు ప్రధానమంత్రి మెచ్చుకున్నటువంటి సంఘటన. కనుక ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలను మేము కాపాడుకుంటూ ఉంటాం,
ప్రభుత్వాలకు సలహాలు చెప్తుంటాం, సూచనలు ఇస్తూ ఉంటాం, అప్రమత్తం చేస్తూ ఉంటాం. పొరపాటు చేస్తే ఖచ్చితంగా దాన్ని సవరించడానికి కూడా మేము చేస్తూ ఉంటాం. ఇవన్నీ పేపర్లలో వచ్చే వార్తలు అంతే. మాట్లాడాను, ఇవాళనే మాట్లాడాను. పేపర్లు వచ్చింది ఏంది కృష్ణమారెడ్డి గారు అన్న. ఏం లేదన్నా, ఇట్లా అందరూ ఒకటి అంటున్నారు, ఏం లేదు. ఒక పని మీద నేను మంత్రి గారి దగ్గరికి వెళ్ళినా, నేను జూపాలి గారి దగ్గరికి ఒక విషయవిధమైన పోతే అది ఎట్లా అంటున్నారు, వాళ్ళే ఎట్లా అంటున్నారు, అట్లేం లేదన్నా అని అన్నాడు వాడి.